తర్వాత నేను నిన్న రాలేదు కదా. మేడం మేడం చెప్పండి. స్పెషాలిటీ తీసుకుంటూ మేడం డాక్టర్ సంగమిత్ర ఎండి గారికి నరాల బలహీనత మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాను. మేడం గారు కిమ్స్లో కూడా మంచి డాక్టర్గా పేరు పొందారు. అదే మనకి చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా మాకు మా ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు బాలాజీ కూడా అవగాహన ఇస్తారు. మనకి ఎండోస్కోపీ అనేది తీస్తారు కదా, ఎండోస్కోపీ అనేది మనకి దగ్గర ఉండాల్సిన పరిస్థితి. అది కూడా మన గూడూరులోనే డాక్టర్ గారికి శనివారం ఆదివారాలు వస్తారు. ఇంకొక మనకు డాక్టర్ జగదీష్ గారు కూడా లేజర్ సర్జరీ సార్ కూడా మనకు అందుబాటులోకి వస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు బాగా వినియోగించుకోవాలని మరీ కోరుకుంటున్నారు. మీకు ఏ సమస్య ఉన్నా మీ సమస్య కూడా మీకు భయపడకుండా సంకోచించకుండా మేడం గారు చేస్తే మీ ప్రతి ఒక్క సమస్య కూడా తీరుస్తారు. ఎందుకంటే ఇప్పుడు మెయిన్గా ఎవరు గర్వించినా మా కాళ్ళ నొప్పులను నరాలు బలహీనంగా ఉన్నాయంటే ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు స్త్రీలు కానీ మగవాళ్ళు కానీ అందరూ కూడా అదే చెప్తూ ఉంటారు. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మేడం గారికి మీ సహకారాలు అందించాలని నేను మీడియా పరంగా కూడా నేను కోరుకుంటున్నాను. మనకి ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి చిన్న సన్మానం. నమస్కారం, నేను డాక్టర్ సంగమిత్ర, నరాల డాక్టర్, న్యూరాలజిస్ట్. నేను పనిచేసే హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్లో నేను నరాల డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. గత 5 ఏళ్ళుగా అక్కడే వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడ గూడూరు క్యాంప్ ఉద్దేశం ఏంటంటే, ఈరోజు క్యాంప్లో మెయిన్గా ఉద్దేశం ఏంటంటే నరాల సమస్యలు వాటి గురించి అవగాహన కల్పించడానికి ఈ చిన్న కార్యక్రమం అన్నమాట. సో నరాల సమస్యలు చాలా రకాలు ఉంటాయి. అందులో మీరు అంటే ఆల్రెడీ తెలిసి ఉంటాయి చాలా రకాల సమస్యలు. అందులో మోస్ట్ కామన్గా మీకు అందరికీ తెలిసింది పక్షవాతం అనేది మోస్ట్ కామన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ సీరియస్ ప్రాబ్లము పక్షవాతం. సో దాని గురించి అవగాహన కల్పించడానికి నేను ఈరోజు వచ్చానమాట. సో పక్షవాతం అనేది ఏంటంటే మనకు తలలో రక్తం గడ్డగట్టడం లేదా తలలో బ్లీడింగ్ జరగడం, ఈ 2 కారణాల వల్ల జరుగుతుంది. సో దాంట్లో ఏంటంటే మనం వెంటనే ఎంత ఫాస్ట్గా గుర్తుపడతామో మనకు పక్షవాతం వచ్చింది అని మనం గుర్తుపట్టడంలో ఉంటుంది. వెంటనే గుర్తుపడితే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోగలం అన్నమాట. సో గుర్తుపట్టిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళగలం. ఎలా గుర్తుపడతాము? సో దీనికి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. బీ ఫాస్ట్ అనే న్యూమోనిక్ ఉంటుంది అన్నమాట. సో అంటే ఇంగ్లీష్లో అది బీ ఫాస్ట్ అంటారు. అంటే ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి గుర్తుపట్టడానికి ఎటాక్సియా, అంటే బ్యాలెన్స్ కోల్పోవడం. అప్పటి వరకు నార్మల్గా నడుస్తున్న వ్యక్తి సడన్గా బ్యాలెన్స్ కోల్పోవడం, పక్కకు తూలిపోవడం, పడిపోవడం లాంటివి జరుగుతాయి. అదొకటి బ్యాలెన్స్ కోల్పోవడం. దాంట్లో ఈ వచ్చేసి బీలో బిఈ అనేది ఐస్ అన్నమాట. చూపు కోల్పోవడం, లేకపోతే చూపు ఒకవైపే కనిపించడం, ఒక హాఫ్ ఫీల్డే కనిపిస్తుంది అన్నమాట. కుడివైపు కన్ను బాగానే కనిపిస్తుంది, ఎడం వైపు సరిగ్గా కనిపించకపోవడం ఐస్ విజన్లో ప్రాబ్లం అన్నమాట. మసక బారిపోవడము సడన్గా, ఇవన్నీ సడన్గా జరుగుతాయి అన్నమాట. అట్లా సడన్గా జరిగినప్పుడే స్ట్రోక్ అని గుర్తుపట్టాలి మనం. ఏదో పడిపోవడము, లేకపోతే చూపులో మార్పులు రావడము. ఇంకా నెక్స్ట్ బిఈ అయిపోయింది ఫాస్ట్. ఎఫ్ అంటే ఫేషియల్ పెరాలసిస్, మూతి వంకర పోవడం, ఒకవైపు మూతి లాగడము, వంకర పోవడము, మాట తడపడము, ఇవన్నీ ఫేషియల్ పెరాలసిస్లో జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏ వచ్చేసి ఆర్మ్ వీక్నెస్, చెయ్యి కాలు బలహీనత. సడన్గా ఒకవైపు చెయ్యి కాలు బలహీనంగా అయిపోవడం, అసలు ఎత్తలేకపోవడం, ఎత్తగలిగినా కానీ వీక్ అయిపోవడం అన్నమాట. అప్పటి వరకు నార్మల్గా పనిచేసుకుంటున్న వ్యక్తి సడన్గా చేతిలోంచి వస్తువులు జారి పడిపోవడం వంటివన్నీ జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి స్లర్డ్ స్పీచ్, మాట తడబడ్డం అన్నమాట. కొంతమందికి మాట తడబడుతుంది, కొంతమందికి అసలు మాటే రాదనమాట, అర్థం కూడా కాదు. సో ఇవన్నీ సిమ్టమ్స్, ఇవన్నీ ఒకరిలోనే రావాలి, సడన్గా రావాలని లేదు. వీటిల్లో ఏ ఒక్క సిమ్టమ్ వచ్చినా కానీ
వెంటనే గుర్తుపట్టి టైం, లాస్ట్ టీ అనమాట, టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటాము. సో వెంటనే గుర్తుపట్టి హాస్పిటల్కి తీసుకెళ్తే దానికి తగ్గట్టుగా మేము స్కానింగ్ తీసి, ఒకవేళ 4:30 గంటల లోపు పేషెంట్ వచ్చారు, సిమ్టమ్స్ అన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ 4 గంటల లోపే వచ్చాయంటే ఇంజెక్షన్ ఒకటి ఉంటుంది, ఆ ఇంజెక్షన్ ఇవ్వగలం అనమాట. రక్తం గడ్డగట్టు ఉంటే దాన్ని కరిగించడానికి ఇంజెక్షన్, మంచి ఇంజెక్షన్, అది వెంటనే కరిగిచ్చేస్తుంది. ఒకవేళ బ్లీడింగ్ లాంటిది ఏమైనా జరిగింది అంటే బ్రెయిన్ స్ట్రోక్లో రక్తనాళం చిట్లడం కూడా ఒక రకం, అలాంటివి జరిగితే ఆ ఇంజెక్షన్ ఇవ్వము, వేరే ఇంజెక్షన్స్ ఉంటాయి, ఆ ట్రీట్మెంట్తో మేనేజ్ చేస్తాం. సో టైమ్ ఈజ్ బ్రెయిన్. టైంకి మనము ఈ సిమ్టమ్స్ అన్నీ చూసుకొని వెంటనే హాస్పిటల్కి వెళ్తే వెంటనే రికవర్ అవుతారు. పక్షవాతం అంటే ఇంత ముందులాగా మంచానికే అంకితం అయిపోవడం లాగా కాదు, నార్మల్గా నడుచుకుంటూ వస్తారు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత. సో నార్మల్కి తీసుకురావచ్చు పేషెంట్. సో పక్షవాతాన్ని గుర్తుపట్టడం ఇంపార్టెంట్. సిమ్టమ్స్, నరాల ప్రాబ్లమ్స్, ఫిట్స్ అన్నమాట. ఫిట్స్తో చాలామంది సఫర్ అవుతుంటారు. కొంతమంది బయటికి కూడా చెప్పరు, నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పలేరు కూడా, ఎందుకంటే మొహమాటం ఉంటుంది, నామోషి ఉంటుంది, చెప్తే ఏం జరుగుతుందో ఇంకొకలాగా చూస్తారు. కానీ ఫిట్స్ అనే ప్రాబ్లంకి కూడా నరాల డాక్టర్